గరుడ పురాణం ఫలానా అప్పుడే చదవాలి, ఇంట్లో ఉంచుకోకూడదు, ఇవన్నీ అజ్ఞానపు మాటలు. ఏ పురాణంలోని మాట లేదు, ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఈ మాట లేదు. గరుడ పురాణం ఎప్పుడు చదువుకోవాలి, అప్పుడే వాడేమిటో వాడికి తెలుస్తుందని మా నాన్నగారు కూడా నాకు 16 అధ్యాయాల గరుడ పురాణం గురించే చెప్పారు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఈ పుస్తకాలు సుమారు 3-4 కాపీలు ఉండేవి. మేమందరం క్షేమంగానే ఉన్నాం. ఆ తర్వాత అసలు గరుడ పురాణం గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో నేను కాశీ విద్యలకు పుట్టినలు కదా, అటువైపు ప్రయత్నం చేస్తే నాకు గరుడ పురాణం మహాగ్రంథం లభించింది. ఇదా అసలు గరుడ పురాణము. అది 293 అధ్యాయాల మహాగ్రంథం. అందులో ఒక పదం అంటే ఒక సముద్రం లాంటి గ్రంథంలో ఒక కెరటం తీసుకుని మనం చదువుకుంటున్నాం. ఆ సముద్రం లాంటి గ్రంథం చదవాలని గాని ఇంట్లో ఉంచుకోకూడదని గాని గరుడ పురాణంలో రాయలేక దుర్యోధనుడు ప్రాయోపవేశం చేయబోతూ ఉన్నప్పుడు అసుర శక్తులన్నీ దుర్యోధనుడు సూక్ష్మ శరీరాన్ని లాక్కుపోయి ఒక మాట చెప్తాయి. ఏమనంటే, మేము నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం, భూమి మీద ఉన్న ధర్మమంతా దెబ్బతీయడానికి అసుర శక్తులన్నీ నిన్ను సెలెక్ట్ చేసుకున్నాయి, అలాంటి నువ్వు ఇప్పుడు శరీరం వదిలేస్తే మాగతేం కాను, కనుక ఆ మీద చిట్ట చివరికి భీష్మ ద్రోణాదుల మీద కూడా ఆవహించి ఉన్నాం మేము. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశం ఇది.